హలో అండి. ఈరోజు వంటల వీడియో కాదు, తర్వాత గార్డెన్ వీడియో కాదు. ఈరోజు విన్నీ అండ్ నితీష్, మా చెల్లి కొడుకు కోడలు వాళ్ళ ఇల్లు అనమాట. కొంపెల్ల హైదరాబాదు గ్రేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నారనమాట. చాలా బాగుంది. ఈరోజే గృహప్రవేశం, తర్వాత మీకు హోమ్ టూర్ కూడా చూపించేస్తున్నాను. రెండు కూడా చాలా చిన్న వీడియోలోనే, మీరేమి ఇంత పెద్ద వీడియో అని కంగారు పడద్దు. చివరికంటా చూడండి, అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది హాలు. చూసారుగా, బాగా పెద్దగా వచ్చింది. ఈ కలర్స్ సెలెక్షన్ అంతా ఇద్దరు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సెలెక్షను మంచి టేస్ట్ ఉంది ఇద్దరికి కూడా. అన్నీ కొంచెం లైట్ షేడ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నారు. విన్నీ వచ్చి ఎనస్థీషియా మల్లారెడ్డి కాలేజీలో చేస్తుందన్నమాట. అందుకని ఇక్కడ కాలేజీకి దగ్గరగా ఉంటుందని తీసుకున్నారు. ఈ నితీష్ ఏమో వాడి సాఫ్ట్వేర్ అనమాట. ఇద్దరు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. తర్వాత సెలక్షను కొనుక్కుంటాం అంతా వాళ్ళిద్దరే, ఇంకెవ్వరి ప్రమేయం లేకుండా అందరూ చేసుకున్నారు. ఈ పాప విన్నీ వచ్చి మా చెల్లి కోడలు, అంటే మా తమ్ముడు కూతురు అనమాట. మా కజిన్ తమ్ముడు ఉన్నాడు, మా పెదనాన్న కొడుకు తమ్ముడు అనమాట. మేమైతే ముగ్గురం ఆడపిల్లలమే, మాకైతే మగపిల్లలు లేరు. కానీ మా కజిన్ బ్రదర్స్ మాత్రం వీళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు వాళ్ళ అమ్మాయి అనమాట. వాళ్ళు విజయవాడలో ఉంటారు. వాడు మధ్యలో వచ్చి, వాడు బిల్డరే, వాడు కూడా సెలెక్ట్ చేశాడు డైనింగ్ టేబుల్ ఇదంతా. ఆ ఏరియాలో మాత్రం ఇంకొక సోఫా వేసుకుని అలా పెట్టుకుందాం అనుకుంటున్నారు, ఇంకొక హాల్ లాగా అనమాట. మామూలుగా అయితే అక్కడ డైనింగ్ పెట్టుకోవాలి, వీళ్ళు అలా పెట్టుకున్నారు. గోడకు చూసారా, అది భలే నచ్చింది నాకు. పైకి ఎంబోజింగ్ లాగా వచ్చి మంచి డెకరేషన్గా ఉంది. బయట బాల్కనీ కూడా పెద్దది ఇచ్చారు చూడండి, స్లైడింగ్ డోరు. ఆ తర్వాత బయట కూర్చుంటే మొత్తం అంతా చక్కగా కనపడతా బాగుంది. అసలు వెదరు ఆ రోజైతే మరీ బాగుంది. ఈ గ్రిల్ ఎందుకు పెట్టారంటే చక్కగా స్ట్రింగ్సే, అది మట్టి గట్టిగా లావుగా దృఢంగా ఏం లేదు. చాలా స్ట్రింగ్స్ ఎందుకు పెట్టారంటే ఈ పావురాలు అవి రాకుండా, ఈ పక్షులు వచ్చి లోపల పాడు చేయకుండా ఉండటం కోసం. అది ఒకటి నచ్చింది. ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్ ఇటు అన్నీ విశాలంగా ఉన్నాయి. ఇది మామూలు బెడ్రూమ్. అసలు మాస్టర్ బెడ్రూమ్ నేను చూపిస్తాను మీకు. ఇది ఇంకా అప్పటికి గెస్టులు రాలేదు. చెప్పానుగా ఈరోజే గృహప్రవేశం అని చెప్పాను కదా. అంటే చాలా సింపుల్ గృహప్రవేశం, నియర్ అండ్ డియర్ అనమాట, అంతా అనమాట. ఓన్లీ మన క్లోజ్ అనుకున్న మా కజిన్స్ వాళ్ళే అనమాట. బాగా నీట్గా జరిగింది, హ్యాపీగా అనమాట. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఎదురుగుండా ఆపోజిట్లో ఇటు బెడ్రూమ్లు వచ్చాయి. ఇటువైపు అంతా హాలు చూసారుగా. ఇక్కడ కూడా అంతే, ఈ రెండు వచ్చాయి. ఇక్కడ కిటికీలు రెండు వచ్చాయి, విండోస్. బాగా మంచి గాలి వెలుతురు అంతా బాగుంది. కానీ అసలు అది తీసే పని ఉండదు అనుకోండి, అందరూ ఎక్కడికక్కడ ఏసీలు వేసుకుని ఉంటున్నారు కదా. ఇది చూసారా, ఇక్కడి నుంచి కూడా వ్యూ బాగుంది, చాలా బాగుంది అనమాట. అసలు కింద గ్రేటెడ్ కమ్యూనిటీ కదా, అసలు మొక్కలు ఇక్కలు చాలా బాగా వేసి, లాన్స్, ఫ్లవర్ ప్లాంట్స్ భలే మెయింటైన్ చేస్తున్నారులేండి. మన మొక్కలు పిచ్చోళ్ళకి భలే నచ్చుతుంది. ఇటు నుంచి వస్తే ఇది వంటగది చూసారా. ఇక్కడి నుంచి అలా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవన్నీ కబోర్డ్స్ ఇవన్నీ తీసి, హోమ్ టూర్ అన్నాను కానీ అవన్నీ తీసి చూపించాల్సిన అవసరం ఉండదు. ఇవాళ రేపు అందరికీ తెలిసిందే. అనవసరంగా పెద్ద వీడియో చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని ఇదంతా ఇలా ఫ్రిడ్జ్ అన్నీ అనమాట. మళ్ళీ ఒకసారి లాంగ్ షాట్లో చూపించాను కదా, మళ్ళీ ఒక్కసారి క్లోజప్లో వంటగది అంతా ఇలా చూపిస్తాను చూడండి. చూసారుగా, ఇక్కడి నుంచి అనమాట. ఇది హాల్లో నుంచి ఇట్లా, ఇటు నుంచి వెళ్తే ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది బాగుంది కదా, అన్నీ ఏటికవే కలర్స్ సెలెక్షన్ అంతా బాగుంది, మ్యాచింగు మంచి. ఇది బాగుంది, మంచి ఆర్కిటెక్చర్కి ఇచ్చారు. తర్వాత వీళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు, అన్నీ కూడా బాగుంది. మా ఫాదరు మదర్ వాళ్ళతోటి చేయించారు. ఇలాంటి గృహప్రవేశం మీరు ఎప్పుడు చూసి ఉండరు, చాలామంది తక్కువ మంది చేసుకుంటారు ఇలాగా. మా నాన్నగారితో చేయించారు. ఇద్దరికి తాతయ్య అవుతారు కాబట్టి వాళ్ళతో చేయించారనమాట. అమ్మ నాన్నగారు ఇద్దరు అనమాట. వాళ్ళతోటి రిబ్బన్ కటింగ్, ఎలాంటి హంగామా హడావిడి లేకుండా. విన్నీ వాళ్ళ అమ్మమ్మ తాతగారు వీళ్ళిద్దరు. వీళ్ళు విన్నీ అండ్ నితీష్ వీళ్ళిద్దరు అనమాట. వెనకాల తమ్ముడు వాళ్ళ ఆవిడే, అంటే విన్నీ వాళ్ళ అమ్మ నాన్నగారు, మా మరదలు తమ్ముడు. తను మా చిన్న చెల్లి వాళ్ళ ఆయన. నితీష్ వాళ్ళ అమ్మ నాన్నగారు. తర్వాత సుశీల ఫ్యాషన్ పాయింట్ అని, తను కూడా యూట్యూబర్. మా ముగ్గురు అక్క చెల్లెళ్ళం కూడా మేము యూట్యూబర్స్మే. ఈ తమ్ముడు, ఈ ఇందాక విన్నీ వాళ్ళ బాబాయ్ అనమాట. పెద్దమ్మ పిల్లలు, వీళ్ళ పిల్లలే అనమాట ఈ తమ్ముళ్ళు ఇద్దరు. మా ఇంకొక చెల్లి సురేఖ సెలక్షన్స్ అని వీడియోలు మీరు చూసే ఉంటారు, అందరికీ పరిచితురాలే, సుపరిచితురాలే.
ఇంకొక తమ్ముడు, ఇంకొక కజిన్ అనమాట. అంతే నియర్ అండ్ డియర్. వీళ్ళంతా విన్నీ వాళ్ళ వైపు, వాళ్ళ మా మరదల వాళ్ళ మేనత్త, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ తమ్ముడు అందరూ అనమాట వీళ్ళంతా. వీళ్ళు కజిన్ సిస్టర్స్ వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కూడా అనమాట. ఇంతే. పెద్దగా అంటే బయట నుంచి వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు. వీళ్ళిద్దరూ మా ట్విన్ బ్రదర్స్. మా పిల్లలిద్దరు కూడా ఒకళ్ళు బెంగళూరు, ఒకళ్ళు అమెరికాలో ఉంటారు. మళ్ళీ వాళ్ళ ఆవిడతో పాటు ఇంకోసారి వస్తున్నాడు మావాడు. మా కోడలు మావాడు అనమాట. తను సరిత, ఇంతకుముందు వీడియోలో కూడా చూసుంటారు, బెంగళూరులో ఉంటారు. వీళ్ళంతా మా కజిన్ బ్రదర్స్ వాళ్ళే అనమాట. ఇప్పుడు ఇంకా పాల పొంగల్ అనమాట. ముందు అమ్మతోటి, తర్వాత మా మరదలు వరుసనే అందరూ అనమాట. ఎంత సింపుల్గానో అనమాట. అంటే మీకు విసిగించకుండా హోమ్ టూర్ అయిపోయింది. ఇంకా గృహప్రవేశంలో చిన్న చిన్న హైలైట్స్ అవి కూడా చూసేయండి ఒకసారి ఓపిక్గా. నాకైతే చాలా చిన్నగానే చేశాను మిమ్మల్ని విసిగించకూడదని. ఇప్పుడు వీళ్ళిద్దరు దంపతులు ఇద్దరు అనమాట, నితీష్ విన్నీ. ఈ అమ్మమ్మలు ఇద్దరు, విన్నీ వాళ్ళ అమ్మమ్మ, తర్వాత నితీష్ వాళ్ళ అమ్మమ్మ అంటే మా మదరు. మా చెల్లి ఇంకొక కోడలు మనవరాలు అనమాట. అంటే నితీష్ కంటే పెద్దోడు ఉన్నాడు కదా, విన్నీ కంటే పెద్ద అమ్మాయి అనమాట కోడలు, మా మరదలు అందరూ అనమాట. ఇవన్నీ మామూలుగా జరిగే కార్యక్రమాలే, మంచి సందడిగా. అంటే ఎక్కువ మందిని పిలిచేసి అలా హడావిడి లేకుండా చక్కగా కావాలని ఇలా చేసుకున్నారనమాట వీళ్ళు. మరుసటి రోజు ఇంకో పెళ్ళి కూడా ఉంది ఫ్యామిలీలో, అందుకని చెప్పేసి ఇది ఇలా చేసేసుకుంటే బాగుంటుంది అనుకున్నారనమాట. అంతే. ఎప్పటి నుంచో కలుసుకోవాల్సిన కజిన్స్ అందరూ కలిసారు చక్కగా. చాలా రోజుల తర్వాత కలిసాము అందరం కూడా హ్యాపీగా అనమాట. అంటే ఈ మా నితీష్ అయితే కెనడాలో ఉంటాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. వాళ్ళ ఆవిడ ఇక్కడ సీట్ వచ్చిందని ఇక్కడ చదువుకుంటుంది మల్లారెడ్డి కాలేజీలో. అందుకని చాలా రోజుల తర్వాత అందరం కలిసామన్నమాట ఇలా ఫంక్షన్లో. మామూలుగా అయితే ఎప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా కలుస్తూనే ఉంటాం, కానీ వీళ్ళంతా విన్నీ వైపు వాళ్ళ తాతగారు, అమ్మమ్మ, వాళ్ళ మామయ్య, వాళ్ళ అత్తయ్య, వీళ్ళందరూ అనమాట. ఈ వాళ్ళ ఫ్యామిలీ, మా మరదలు, మా తమ్ముడు, వీళ్ళందరినీ నేను ఇంకా ఇందాక ఒకసారి పరిచయం చేశాను కదా, నాన్నగారు, అమ్మ, వాళ్ళ అమ్మమ్మ అందరూ అనమాట. వీళ్ళు మంచి సందడి చేస్తారు. మా వాళ్ళు, మా ట్విన్ బ్రదర్స్ ఎక్కడున్నా సరే మంచి సందడి వీళ్ళందరూ అనమాట. మంచి జోకులు, హడావిడి, అందరూ ఒకే వయసు పిల్లలు కదా, బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళంతా చెల్లి వాళ్ళ అత్తగారి వైపు ఫ్యామిలీ, మా ముగ్గురు సిస్టర్స్, మేము అనమాట. ఇంకా చివరిలో అయిపోయింది, లాస్ట్కి వచ్చేసామండి. వీడియో చాలా ఓపిక్గా చూశారు మీరు అందరూ కూడా. లైక్ చేయండి, మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, మీకు అర్థమవుతుంది. కొంచెం మా ఫ్యామిలీని కూడా పరిచయం చేసినట్టు ఉంటుందని ఈ వీడియో చేశాను. ఈ సురేఖ సెలక్షన్స్ మా పెద్ద చెల్లి అనమాట. ఏదో ఒక సందడి చేస్తూ ఉంటుంది, లాస్ట్లో చిన్న కొసమేర్పులాగా ఏదో చేసింది.